పెద్దలు, పాలిట్ బ్యూరో సభ్యులు, మాజీ కేంద్ర మంత్రివర్యులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారిని ప్రసంగించవలసిందిగా సవినయంగా కోరుకుంటున్నాం. వేదికమైనటువంటి పార్టీ పెద్దలు, గుంటూరులో జరుగుతున్న యువగర్జనకి రాష్ట్ర నలుమూలల నుండి వచ్చినటువంటి అశేష జననీకం, అట్లనే యువత, మీడియా ప్రతినిధులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. రాష్ట్ర చరిత్రలో ఇంతటి పెద్ద రాజకీయ సదస్సు జరగటం అంటే గతంలో ఎన్నడూ లేదు. భవిష్యత్తులో ఎవరు దాన్ని కనీసం ఆలోచించని రీతిలో ఈనాడు ఈ సదస్సు జరుగుతూ ఉంది. యువత గర్జిస్తా ఉన్నారు. యువతను మీరు సక్రమంగా సాధికారత కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు యువత అంతా ముందుకొచ్చారు. ఈనాడు సోదరులారా, సోదరిమణులారా, మనందరి ముందు నుండి ఒకే కర్తవ్యం. గతంలో ఎప్పుడు ఎక్కడ ఒక దేశం కానీ ఒక వ్యవస్థ కానీ ఆపదలో ఉన్నప్పుడు అది యువత మీద ఆధారపడింది. యుద్ధాల్లో కూడా యువతనే తీసుకెళ్లి దేశాలను కాపాడుకునేవాళ్ళు. ఈనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈనాడు చాలా ఇబ్బందుల్లో కూరుకుపోయింది. ఏ వర్గానికి కూడా న్యాయం జరగటం లేదు. వ్యవసాయ రంగం అయితే కుదేలైపోయింది. ఎరువుల కొరత, విత్తనాల కొరత దగ్గర నుంచి ఆఖరి కనీస మద్దతు ధర లేనంటి పరిస్థితులు ఈనాడు కలిగి వ్యవసాయ రంగం, వ్యవసాయదారులు, పోలీసులు బూటుకాళ్ళకి వాళ్ళు లోనేంటి పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితుల్లో మనందరం ఈరోజు కంకణం కట్టుకోవాల్సింది ఒక్కటే, ఈ రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి, ఈ దేశాన్ని కాపాడుకోవాలి, యువత నడుం బిగించాలి. యువత ముందుకొస్తేనే భవిష్యత్తు మీది. దీన్ని మీరు మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతో మీరందరికి ముందుకు రావాలని మనవి చేస్తూ, ఈ రోజు ఆనాడు ఎన్టీ రామారావు గారు ఏ విధంగా యువత ప్రాధాన్యత ఇచ్చాడో, యువతను ఏ విధంగా విద్యారంగంలో, ఉపాధి రంగంలో చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహించాడో, ఇవాళ మరి బాలకృష్ణ గారు రాబోతా ఉన్నారు. బాలకృష్ణ గారితో మొత్తం మన రాష్ట్రంలోనే ఒక యువత అంతా గర్జించేదానికి సిద్ధపడుతున్నారని మీ అందరికి మనవి చేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నా.